ప్రత్యక్షమై, దేవుని కృప ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైన కృప ఏం చేస్తుంది? మొట్టమొదట కృప ఏం చేస్తుంటే బోధ చేస్తుంది. కృప బోధిస్తుంది. కృప ఏమని బోధిస్తుందో చదువుతాం. కృప ఏం చేస్తుంది? దేవుని కృప కల్వరి శిలువలో ప్రత్యక్షమైంది. మానవులలో ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైంది. వాస్తవానికి మనుషుడు తను చేసిన పాపాన్ని బట్టి దేవుని ఉగ్రతను అనుభవించాలి. దేవుని ఉగ్రతను అనుభవించవలసిన మనుషుడు అనుభవించకుండా మనుషుని స్థలంలో క్రీస్తుబాబు నిలిచి దేవుని యొక్క ఉగ్రతను అనుభవించాడు. దేవుని ఉగ్రత భయంకరమైన ఉగ్రత. క్రీస్తుబాబు శిలువ మరణంలో ఎలాంటి వేదన అనుభవించాడో అలాంటి వేదన దేవుని ఉగ్రత అనుభవించేవాడు నరకం అనుభవించాలి. వాస్తవానికి ప్రభువైన యేసు నరకం యొక్క రుచి ఎలాగుంటుందో కల్వరి శిలువ అనుభవించి మానవ జాతిని ఆ నరకపు వేదన నుంచి తొలగించడానికి ఈ కార్యక్రమం జరిగించాడు. కాబట్టి దేవుని యొక్క కృప ఆ శిలువలో ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైన దేవుని కృప బోధిస్తుంది. నెంబర్ 1, కృప ఏం చేస్తుంది అంటే బోధిస్తుంది. ఏమైనా బోధ చేస్తుందో జాగ్రత్తగా ఆలకిస్తాం. తీతు పత్రికలో కృప చేసే బోధ ఏంటి? ఏమని బోధిస్తుంది కృప? తీతు పత్రిక 2వ అధ్యాయం సమస్త మనుషులకు 11వ వచనం నుండి, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమగు దేవుని కృప ప్రత్యక్షమై కల్వరి శిలువలో. మనుషుల్ని శిక్షించడానికి బదులు ప్రభువైన యేసును శిక్షించిన దేవుడు మనకు దయ చూపించి ప్రేమ చూపించి రెంటిని మిళితం చేసి క్రీస్తులో కనపరిచాడు కల్వరి శిలువలో. సమస్త మనుషులకు రక్షణకరమగు దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి ఏం చేయమన్నాయన? రే భక్తిహీనతను విసర్జించు, ఇహలోక సంబంధమైన దురాశ కలిగి ఉండకు. భక్తిహీనత మీద దురాశ మీద దేవుని యొక్క ఉగ్రత పరలోకం నుంచి బయలుపరచబడుతుంటుంది. రోమీయులకు 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ సమాచారం రాబడి ఉంది. రోమీయులకు 1వ అధ్యాయం 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త దుర్నీతి మీదను భక్తిహీనత మీదను దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుతుంది. కాబట్టి దుర్నీతి పరుల మీద భక్తిహీనత మీద దేవుని యొక్క కోపము ఉగ్రత బయలుపరచబడుతుంది కనుక ఉగ్రత నుండి తప్పించుకోవటానికి పరమ దేవుడు ఈ సమాన సందేశం. ఆయన నువ్వు పాపం చేస్తే భక్తిహీనుడు అయితే నీ మీద నా ఉగ్రత ఉంటుంది, నా కోపం పరలోకం నుంచి బయలుపరచబడుతుంటుంది. కాబట్టి భక్తిహీనతను విసర్జించు. నా కోపానికి నువ్వు పాత్రుడు కావద్దు. భక్తిహీనుడు కోపానికి పాత్రుడు అవుతారు, నువ్వు భక్తిహీనుడు కావద్దు. భక్తిహీనతను విసర్జించు. రెండవది ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించు. కృప బోధించే బోధ కల్వరి శిలువలో నుండి దేవుని యొక్క కృప ఈ బోధ చేస్తూ ఉంది. ప్రభువైన యేసు మన పక్షంగా తన దేవుని యొక్క ఉగ్రతను అనుభవించి శిలువ మరణాన్ని రుచి చూచి మనుషులందరి కొరకు మనం రుచి చూడటానికి మనుషుల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు. హెబ్రీయులకు 2వ అధ్యాయం 9వ వచనంలో మనుషులందరి కొరకు మరణము రుచి చూడాలని దేవదూతల కంటే కొంచెం తక్కువ చేయబడిన యేసు మన కోసం మరణం అనుభవించి శిలువ మరణం అనుభవించి శ్రమ అనుభవించి దేవుని ఉగ్రతను అనుభవించి అంటున్నాడు, నాయనా భక్తిహీనుడుగా ఉండొద్దు, ఏ లోక సంబంధమైన దురాశను అనుసరించొద్దు. శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఈ శుభప్రదమైన నిరీక్షణ కొలస్సీ 3వ అధ్యాయం 4వ వచనంలో శుభప్రదమైన నిరీక్షణ అంటే ఏంటో చెప్పాడు. కొలస్సీ 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ శుభప్రదమైన నిరీక్షణ గురించి ఆయన మాట్లాడినప్పుడు మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షమవుతాం. శుభప్రదమైన నిరీక్షణ క్రీస్తు ప్రభు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైన రోజున మనం కూడా ఆయనతో పాటు జీవంలో ప్రత్యక్షమవుతామని శుభప్రదమైన నిరీక్షణ. దానికోసం ఆయన భక్తిహీనతను విసర్జించు, ఇహలోక సంబంధం దురాశ కలిగి ఉండకు. లోకంలో స్వస్థ బుద్ధితో బ్రతుకు, భక్తితో బ్రతుకు, నీతితో బ్రతుకు చెప్పాడు. ఏం విసర్జించాలి? భక్తిహీనతను విసర్జించాలి, ఇహలోక సంబంధం దురాశను విసర్జించాలి. మరి ఏం చేయాలి? శుభప్రదమైన నిరీక్షణ ఉంది. క్రీస్తు ప్రత్యక్షమైన మహిమలో ప్రత్యక్షమైపోతాడు. ప్రభువైన యేసు మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షమయ్యే ఒక నిరీక్షణ ఉంది. అది క్రీస్తు ప్రభు అనుగ్రహించే దేవుని కృప అనుగ్రహించే నిరీక్షణ.
ఆ నిరీక్షణ కోసం మీ భూమి మీద ఏం చేయాలంటే స్వస్థ బుద్ధితో, స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యమైన బుద్ధి. శరీరానికి రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తారు, మానసికంగా రోగం వస్తే మెంటల్ హాస్పిటల్కి వెళ్తారు, బుద్ధికి రోగం వస్తే ఎక్కడికి వెళ్తాడు? స్వస్థ బుద్ధి, ఆరోగ్యమైన బుద్ధి, రోగం లేని బుద్ధి. స్వస్థ బుద్ధితో ఉండు, రోగం లేని బుద్ధి కలిగి ఉండు. స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకాలని కృప బోధిస్తూ ఉంది. కాబట్టి కృప యొక్క బోధన మనుషులు జాగ్రత్తగా ఆలకించాల్సిన అవసరం ఉంది. కృప ఏం చేస్తుందంటే దేవుని కృప ప్రత్యక్షమై కల్వరి శిలువలో పరలోకమందున దేవుని కృప మానవుల ప్రత్యక్షమై బోధ చేస్తుంది. మీ కొరకు నేను అనుభవించాను, మీ స్థలంలో మీరు నేను నిలబడ్డాను, దేవుని ఉగ్రత అనుభవించాను, ఉగ్రతను తప్పించడానికి నేను ఈ స్థలంలో నిలబడ్డాను. మీరేం చేయాలంటే భక్తిహీనత, మీ భక్తిహీనత వల్ల దేవుని ఉగ్రత వచ్చింది. దురాశ వల్ల, ఈ లోక సంబంధం దురాశ వల్ల దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చింది. కాబట్టి వాటిని విసర్జించాలి. శుభప్రదమైన నిరీక్షణ ఉంది, దానికోసం కనిపెట్టాలి. ప్రభువు యేసు ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా మహిమలో ప్రత్యక్షం అవుతానే నిరీక్షణ కోసం జీవితం జీవించాలి. దానికోసమని బుద్ధి స్వస్థతగా ఉండాలి, ఆరోగ్యమైన బుద్ధి కలిగిన వారై ఉండాలి, భక్తితో ఉండాలి, నీతితో ఉండాలని కృప బోధిస్తూ ఉంది. కాబట్టి కృప ఏం చేస్తుంటుంది అంటే మొదటి కార్యక్రమం కృప బోధిస్తుంది. కృప చేసే రెండవ విశేషమైన సంగతి కృప బలహీనులను బలపరుస్తుంటుంది. కృప చేసే రెండవ కార్యక్రమం 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తే మాటలు మాట్లాడుతున్నాడు. కృప చేసే రెండవ కార్యక్రమం కృప బలపరుస్తుంటుంది. 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడు కమ్ము అనేసాడు. కాబట్టి క్రీస్తు యేసులో ఉండే కృప ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంటుంది. బలహీనలను బలపరిచే కార్యక్రమం కృప చేసేది. అనేకసార్లు మనం ఏమంటుంటామంటే తప్పు చేసి బలహీనం కదా అంటూ సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. బలహీనులను బలపరిచేది దేవుని యొక్క కృపా కార్యక్రమం. కృప మనుషులను బలపరుస్తుంటుంది. ఒక రోజున 2 కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు తన సొంత జీవితంలో కృప ఎలా బలపరుస్తుంటుందో ఉదాహరణ చెప్తున్నాడు. కృప బలపరుస్తుంటుంది, బలహీనను బలపరిచే కార్యక్రమం కృప చేస్తుంటుంది. 2 కొరింథీ 12వ అధ్యాయంలో సమాచారం రాబడింది. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు అద్భుతమైన అనుభవం కలిగిన మనిషి. తను ఇలాగూ సాటిగా పోటీగా పోల్చి చూడటానికి ఎవడు సాటి అయిన మనిషి లేడు. వాస్తవానికి ప్రభు పక్షంగా తాను అనుభవించిన శ్రమలు, నిందలు, అవమానాలు, బాధలు, చెరసాలు, దెబ్బలు, ఓడపగిలి సముద్రంలో ఉండటం, ఇంకా అనేక సంగతులు తన గురించి రాసిన అనేక సంగతులు గ్రంథం రాబడి ఉన్నాయి. తనకు కలిగిన ప్రత్యక్షతలు ఇంకెన్నో ఉన్నాయంట. తనకు కలిగిన ప్రత్యక్షతలు అనేకాలు ఉన్నాయి. కాబట్టి రెచ్చిపోతాడేమో. రెచ్చిపోతే కృప నుంచి తొలగిపోతాడు మనిషి. రెచ్చిపోవటం అంటే తాను వెచ్చించుకోవటం, గొప్ప చేసుకోవటం, రెచ్చిపోవటం అనేది దేవుని సంకల్పంలో భాగంగా ఎవడు రెచ్చిపోకూడదు. అందులో అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో రెచ్చిపోకుండా ఉండాలని పరమాదేవుడు ఒక విశేషమైన కార్యక్రమం జరిగించేటట్టు చదువుతాం. 12వ అధ్యాయంలో 17వ వచనం నుండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున, ఎన్ని 1, 2, 3గా నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం, హెచ్చిపోకుండా అంటే రెచ్చిపోకుండా ఉంటాను. నేను మనగాడిని, గొప్పవాడిని, ఆడిని అనుకోకుండా నేను ఉండటానికి నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడాను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై మమ్మారు ప్రభువుని వేడుకుంటుంది. ఈ మనిషి ఎలాంటి విశేషమైన వ్యక్తితో తెలుసు కదా మీకు. ఎలాంటి విశేషమైన వ్యక్తి అంటే తన చేతికి గుడ్డ తగిలిందనుకో, చేతి గుడ్డ ఒకటి హ్యాండ్ కర్చీఫ్ ఉంది, తీసేసి రోగిగా ఉన్న రోగి మీద వేసాడు అనుకో, రోగి బాగా అయిపోతాడు. లేదు బెల్ట్ నడికట్టు కట్టుకున్నాడు అనుకో, నడికట్టు తీసుకెళ్ళి ఒక వ్యాధి దగ్గర వ్యాధి పోతుంది. అది విశేషమైన
బహు విశేషమైన కార్యము జరిగించేవాడు అపోస్తలుని పౌలు. అపోస్తల కార్యక్రమంలో 19వ అధ్యాయం సమాచారం రాబడింది. అద్భుతమైన వ్యక్తి, రెచ్చిపోయేదానికి అవకాశాలు అనేకాలు. అపోస్తల కార్యక్రమం 19వ అధ్యాయంలో 11వ వచనం, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. విశేషమైన అద్భుతాలు ఎలాగుంటాయి? అతని శరీరముకు తగిన చేదిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారు విడిచెను. దయ్యములు కూడా వదిలిపోయాను. ఎలాంటి రోగమైనా తీసుకొచ్చి చేతిగుడ్డ చేసేస్తే రోగం పోతుంది. ఎలాంటి మనిషి దయ్యం ఉందనుకోండి, నడికట్టు పడేసంటే వెళ్ళిపోతుంది. అలాంటి మనిషికి ఒక ముళ్ళ, అలాంటి మనిషికి ఒక ముళ్ళు ఉందంట. తీసివేయమని ప్రార్థన చేశాడు. 3 సార్లు అడిగాడు. అయ్యా, ఈ ముళ్ళు బాధిస్తుంది, గుచ్చుకుంటుంది, తీసివేయ అన్నట్టే 3 సార్లు అడిగాడండి. నీ బలహీనతలో నా బలపరచడానికి ఆ ముళ్ళు ఉండాలి, కావాలని నేను పెట్టానని చెప్పాడు ప్రత్యేకించి ప్రభానేష్. చదువుతాను 2వ కొరింథీ పత్రికలో. అందువల్ల కృప ఏం చేస్తుందంటే బలహీనలను బలపరుస్తుంటుంది. కృప చేసే విశేషమైన కార్యక్రమం. కాబట్టి రెచ్చిపోయే మనుషులకు రెచ్చిపోకుండా ఉండాలి అనేది దేవుని సంకల్పంలో, అప్పుడు రెచ్చిపోకూడదు అనేది దేవుని సంకల్పంలో భాగమైంది. రెచ్చిపోవటం దేవుని సంకల్పం కాదు. అందువలన 2వ కొరింథీ 12వ అధ్యాయంలో మరోసారి నాకు 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకున్నట్టు నా నిమిత్తము నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుకు సాతానికి దూతగా ఉంచబడను. అది నా యుద్ధంలో తిరిగిపోవనని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. అందువలన కృప ఏం చేస్తుందంటే బలహీనతలో బలపరిచేది కృప. నా కృప నీకు చాలు, నీ బలహీనతలో బలపరుస్తుంటుంది కృప. ఆ కార్యక్రమం చెప్పేసేసాడు. అయ్యా, తొలగించయ్యా, ఈ ముళ్ళు లేకుండా తీసేయ్యా, నా చేతి కొట్టేసినైతే రోజు బాగా అయిపోతానడే, నన్ను అడికట్టు పడేస్తే దయ్యం వెళ్ళిపోతుంటే నాకెందుకు లేనిపోయిన గొడవ, తొలగించవా, ఉండని. నీ బలహీనతలో నా బలం సంపూర్ణమవుతుంది, కృప నిన్ను బలపరుస్తుంది, నా కృప నీకు చాలును. కాబట్టి కృప చేసే 2వ కార్యక్రమం బలహీనను బలపరుస్తుంటుంది. కృప బోధిస్తుంటుంది, కృప బలపరుస్తుంటుంది, కృప ధనవంతులు చేస్తుంది. కృప ధనవంతులు చేస్తుంది. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం సమాచారం రాబడింది. కృప ధనవంతులు చేస్తుంది. 8వ అధ్యాయం 9వ వచనంలో 2వ కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. ఏ పాయింట్కి ఆ పాయింట్ మీరు జాగ్రత్తగా విడదీసి చూడండి. కృప బోధిస్తుంది, కృప బలపరుస్తుంది, కృప ఇప్పుడు ప్రత్యేకించి ధనవంతులుగా చేస్తుంది. 3వ పాయింట్ 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభువుని యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. కృప మనుషులను ధనవంతులు చేస్తుంది. భౌతికమైన ధనవంతులు చేస్తుంది అని చెప్పలేదు గ్రంథం. ఎలాంటి ధనవంతులు చేస్తుందో గ్రంథం సూచిస్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ధనవంతులు చేస్తుంది, కృప ధనవంతులు చేస్తుంది. గుర్తుపెట్టుకో, కృప చేసే 3వ విశేషమైన కార్యక్రమం యాకోబు పత్రికలో 2వ అధ్యాయం సమాచారం రాబడింది. 2వ అధ్యాయం 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతుడుగాను తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండేటకు దేవుడు ఏర్పరచుకోలేదా? తను ప్రేమించిన వారికి తన రాజ్యమునకు వారసులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి రాజ్యమునకు వారసుడు కాబట్టి దేవుని రాజ్యమును వారసులు పేదవాళ్ళ, దేవుని రాజ్యపు వారసులు పేదవాళ్ళ.
ఖచ్చితంగా పేదవాళ్ళు ఏంటని ఛాన్స్ ఉండదు. ఎందువల్లంటే దేవుని రాజ్యపు వారసులు దేవుని వారసులు. దేవుని వారసులు అంటే దేవుని సొత్తుకు వారసులు అయి ఉంటారు మనుషులు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుని సొత్తుకు వారసులు పేదవాళ్ళ ఖచ్చితంగా అయ్యి ఉండేదని ఛాన్స్ ఉండదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడి ఉంది. 8వ అధ్యాయం 16-17 వచనాల్లో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చినాడు. మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన క్రీస్తుతోటి వారసులం. వారసులు అంటే తండ్రి ఆస్తిని పంచుకునే హక్కు గలవారు వారసులు. వారు వారసులు అంటే నేను ఏదైనా సంపాదించుంటే భూమి మీద దాన్ని పొందటానికి నా గర్భవాసాన్ని పుట్టిన వారు వారసులై ఉంటారు. ఎలాగ వారసులై ఉంటారో నేనేం సంపాదించలేదనుకో, అది వేరే సమాచారం. వారసత్వం అంటే అది ఒక జమీందారు ఒక బిడ్డని తన కుమారునిగా స్వీకరించాడు అనుకో, అప్పుడు స్వీకరించిన బిడ్డ వెంటనే ఏమైపోతాడు? జమీందారు స్టేటస్లో ఉండిపోతాడు. వారసత్వం. దేవుని వారసులు పేదవాళ్ళు కాదు. వాస్తవానికి ఈ ఊర్లో గొప్ప ధనవంతుడు ఎవరు నాకు తెలియదు. ఈ ఊర్లో గొప్ప ధనవంతుడు ఎవరైనా ఉన్నా చంద్రమండలంలో ప్లాట్ కొన్నాడా? చంద్రమండలం ప్లాట్ కొంటే ఎంత ఉన్నవాడే కదా. మాకు చంద్రమండలం ప్లాట్లు ఉన్నాయి అనేసాడు. ఉన్నవాడు అన్నమాటే కదా. చంద్రమండలం ప్లాట్ కొనటం కుదరదు, కానీ దేవుని రాజ్యంలో ఒక అడుగు కొనటం సాధ్యం కాదు. పరలోక రాజ్యంలో దేవుడు ఫ్లాట్లుగా ఇచ్చేది ఆయన ఇంట్లో వారసులుగా చేస్తుంటాడు. నా తండ్రి ఇంట్లో అనేక నివాసం. F1 4వ అధ్యాయం 14వ అధ్యాయం ప్రభాని తెలియజే సంగతి. మీ హృదయములు కలవరపడేకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే చెప్పేవాడిని. నేను మీకు స్థలం సిద్ధపరిచి పెడుతున్నాను. కాబట్టి దేవుని ఇంటిలో వారసత్వం పొందేవాళ్ళు పేదల ఖచ్చితంగా కాదు. కాబట్టి కృప ఏం చేస్తుంది అంటే మనుషులను ఆత్మ సంబంధంగా ధనవంతులు భాగ్యవంతులు చేసేది కృప. కృప మనుషులను భాగ్యవంతులుగా చేస్తుంది. పేదలుగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. నా దృష్టిలో నాకు ధనవంతుడు ఎవడో కనపడ్డు, వేరుగా మాట్లాడక్కర్లేదు. నా దృష్టిలో ధనవంతుడు ఎవడో కనపడ్డు. ఎందుకంటే ఎవడికి ఏం ధనం ఉన్నా పరలోక రాజ్యంలో ఒక అడుగు కూడా ఉండే స్థలం ఉండదు. ధనవంతుడు కనపడ్డు, కొనలేడు అక్కడ. అది కొనేది కాదు, వాస్తవాన్ని కృపలో అనుగ్రహించబడేది దేవుని వారసత్వం. నా కంటి ముందు ధనవంతుడు కనపడ్డు. మీకు ఒకవేళ అంబానీ సోదరుని తీసుకొచ్చి పెట్టామనుకోండి ధనవంతుడు అని నేను అనుకోను. వాస్తవమైన సంగతి అది భౌతికమైంది. తన సంపాదన అంతటితో పాటు దేవుని రాజ్యంలో ఒక అడుగు కొనలేడు. పరలోక రాజ్యంలో ఒక అడుగు కొనలేడు. పరలోకాన్ని వర్ణించడానికి వీలేదు. వాస్తవానికి నేను వర్ణన నోటి మాటతో చెప్పలేదు. దాన్ని వర్ణించిన రోజున ఏం చెప్పాడంటే దేవుని రాజ్యపు వారసత్వాన్ని గురించి భౌతికంగా మనుషులు అర్థం చేసుకోవటానికి కాదు, భౌతికమైంది కాదు అది. భౌతికంగా అర్థం చేసుకోవటానికి ఏమన్నాడంటే బంగారు వీధులు ఉంటాయి అన్నాడు. బంగారు వీధిలో నడిచేవాళ్ళు పేదల, భాగ్యవంతుల వాళ్ళు. రత్నాలతో పునాదులై పడతాయి, ముత్యాలతో ద్వారాలు కట్టబడితేనే వాళ్ళు పేదల, భాగ్యవంతులై ఉంటారు. అందువలన దేవుని రాజ్యమునకు వారసులైన వారు భాగ్యవంతులు, విశ్వాసమందు భాగ్యవంతులు. అలాగూ చేసేది దేవుని యొక్క కృప. మనుషుడు తన ధనంతో, శక్తితో, తన జ్ఞానంతో దేవుని రాజ్యమునకు వారసుడు కానేరు. ఏం చేసుకోడు దేవుని రాజ్యానికి వారసుడు కానేరు. దేవునికి రాజ్యానికి వారసుడు కావాలంటే కృప వలన మాత్రమే జరుగుద్ది. కాబట్టి కృప ఏం చేస్తుంటే మనుషులను దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తుంటుంది. నా ప్రియ సహోదరులు ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారు, పేదలు కాదు వాళ్ళు దరిద్రులు అంటే. ఈ లోక విషయంలో దరిద్రులైన వారు నా బట్టోళ్ళు. నేను దరిద్రుని కాదనుకో, పేదవాడిని. దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులుగా తాను ప్రేమించు
తాను ప్రేమించే రాజ్యమునకు వారసుడిగా ఉండటకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా? కృప చేసే కార్యక్రమం కాదు అది. కాబట్టి కృప మనుషులను ధనవంతం చేస్తుంది. కృప బోధిస్తుంది. కృప బలహీనను బలపరుస్తుంటుంది. కృప పేదలను ధనవంతులుగా చేస్తుంది, దేవుని రాజ్యపు వారసులుగా చేస్తుంటుంది. కృప రక్షిస్తుంది. కృప చేసే కార్యక్రమం రక్షించే ఒక విశేషమైన ప్రక్రియ జరిగిస్తుంటుంది. ఎఫెసీయులకు 2:8 ఎఫెసీ 2:8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. అది విశేషమైన సంగతి. కృప రక్షించే కార్యక్రమం జరిగిస్తుంది. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది ఒక కృప వరం. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవరిని అతిశయపడి వీళ్ళే. కాబట్టి కృప వల్ల కలిగే రక్షణ మరొక రూపంగా కలగదు. దేవుడు కృప వల్ల మానవ జాతిని రక్షిస్తాడు. రక్షించటం అంటే ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రక్షణ అనే మాటకు సరైన అవగాహన లేని మనుషులు రక్షణ మాట్లాడుతున్నారు. అసలు రక్షణ అంటే ఏంటి? కృప రక్షించే విశేషమైన కార్యక్రమం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కృప రక్షిస్తుంది. 9-10 సమాచారం రాబడింది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతుడుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలైనగా శత్రువులమైండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించే మరి నిశ్చయముగా రక్షించబడదు. కాబట్టి రక్షించబడటం అనేది దేవుని ఉగ్రత నుండి తప్పించబడేది. కృపలో జరిగే కార్యక్రమం. దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఏ నరుడు ఏ మంచి కార్యం చేసి కృప నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఏ నీతి కార్యం జరిగించి ఉగ్రత నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి పరమ దేవుడు ఏం చేశాడంటే ఉగ్రత నుండి తప్పించడానికి ఉచితంగా నిర్హేతుకంగా ప్రభువైన యేసుక్రీస్తునందు కల్వరిలో చూపిన కృపా కార్యక్రమం వల్లనే సంగతి దొరుకుతుంది. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, దేవుని ఉగ్రత నుండి తప్పించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగేది కాదు, దేవుని వరమే. క్రియల వల్ల కలిగేది కాదు కనుక ఎవడు అతిశయపడలేదు. రక్షింపడ్డామని మెరవటానికి వీలుండదు. కృప మనుషులను కృప ఇచ్చే రక్షణ మనుషులను దీనులుగా తయారు చేస్తుంది. కృపను రక్షించబడ్డాను, లేకపోతే ఉగ్రతకు నేను పాత్రునయ్యేవాడిని. దేవుని ఉగ్రతకు పాత్రునైతే నరక పాత్రునయ్యేవాడిని. ఒకళ్ళ నరకం యొక్క పరిస్థితి మీరు ఆలోచించేసుకుంటే, ప్రభువైన యేసు కల్వరి శిలువలో అనుభవించిన వేదన అంచనా వేయగలమా? అంచనా వేయడానికి వీలుండదు. భయంకరమైన ఉగ్ర శిలువ మరణం యొక్క వేదన వర్ణించడానికి వీలేని కార్యక్రమం. అంతటి వేదన యుగములు రాత్రింబగళ్ళు అనుభవించవలసిన కార్యక్రమం దేవుని ఉగ్రత అంటే. అది మనుషుల నరకంలోనికి అనుభవించిపోయేది. కానీ అలాంటి పరిస్థితుల నుంచి కృప తప్పించింది, రక్షించింది. మనం విశ్వాసం ద్వారా కృప చేతని రక్షించబడి ఉన్నాం. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. క్రియల వల్ల కలిగింది కాదు, ఎవడు అతిశయపడి వీల్లేదు. అతిశయించడానికి వీల్లేంది కృపను గురించే రక్షణ యొక్క విశేషమైన సంగతి. ఇప్పుడు ఏం చేశాడు? కృప ఏం చేస్తుంది? కృప మొట్టమొదటిగా బోధిస్తుంది, రెండవది బలహీనను బలపరుస్తుంటుంది, మూడవది ధనవంతులుగా చేస్తుంటుంది, 4 కృప రక్షిస్తుంటుంది. కృప చేసే మరొక విశేషమైన సంగతి, నేను గొప్పవాళ్ళు చేస్తుంది కృప పొందిన వారు గొప్పవాళ్ళని చేసేది కృప మనుషుల్ని గొప్పవాళ్ళు చేస్తుంది. 1 పేతురు 1వ అధ్యాయం సమాచారం రాబడింది. 1 పేతురు 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయం 10వ వచనం సమాచారం రాబడింది. కృప చేసే విశేషమైన సంగతులు. మనుషులు కృపలో నిలిచిండటం చాలా ప్రాముఖ్యంగా అవసరం. అంటే దేవుని కృపను పొందేవాడు ధన్యులై ఉంటారు, ధన్యజీవులు. 1వ అధ్యాయం 10వ వచనం మీకు కలుగు ఆ కృపను గుర్చేది విశేషమైన సంగతి. మీకు కృప కలుగుతుంది అని చెప్పేసి మీకు కలుగు ఆ కృపను గురించి మాట్లాడుతాడు అక్కడ పేతురు. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఎవరు? మీకు కలిగే కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఎవరు? యెషయా లాంటి మహాభక్తులు. యెషయా అనే ఈ ప్రవక్త ఉజ్జియా, యోతాం, ఆహాజ్, హిజ్కియా
అనే నలుగురు రాజుల యొక్క పరిపాలన కాలంలో ప్రవక్తగా ఉన్నాడు. ఈ ప్రవక్త రాజుంట్లోకి ఏకాయికి వెళ్ళిపోయి మాట్లాడతాడు. అందులో ఎంత ఏకాయికి వెళ్తాడు, ధీమాకి వెళ్తుంటాడంటే నేరుగా రాజుంట్లోకి వెళ్ళిపోయి, ఉజ్జియా నువ్వు బ్రతుకు చస్తావు, నేను చక్క పెట్టుకొని చెప్పగలిగినంత దమ్ము కలిగిన వాడు, మామూలుడు కాదు. మీకు ప్రవచించిన ఈ కృపను గురించి మీకు ప్రవచించిన ప్రవక్త ఎలాంటి వాడు యెషయా నేరుగా వెళ్ళిపోయి మోమాటం లేకుండా, ఉజ్జియా ఇల్లు చక్క పెట్టుకో చస్తావు బ్రతకో అని చెప్పి రాగలిగినంత దమ్ము కలిగిన వాడు. అలాంటి ప్రవక్త కంటే నేను గొప్ప చేసింది కృప. దానియేలు మహాభక్తుడు ఉన్నాడు. దానియేలు ప్రవక్త ఎలాంటి ప్రవక్త మేము మాటలతో చెప్పడానికి అవకాశం ఉండదు. రాజుగారు కలగని మర్చిపోయాడు. కలభావం చెప్పమన్నాడు ముందు మొత్తానికి. అబ్బాయి నేను కలగనన్నా నాకు కలభావం చెప్పమన్నాడు. వచ్చారు జ్ఞానులందరూ చుట్టూ ముగేశారు. నువ్వేం చెప్తామయ్యా? రాజు కళ చెప్పడానికి ప్రయత్నం చేస్తే కళ అతని మనసులోంచి ఆవిరైపోతుంది. కళ జ్ఞాపకం లేదురా, నాకు కలభావం చెప్పాలండి అంటే కళ చెప్పకుండా కలభావం ఎవరు చెప్తాడు? అసలు ఎవడు ఏ రాజు అడగడు అలాంటి ప్రశ్న. బాగాలేదు, రాజుగారు మార్చుకోవాల్సిందనే టైప్లో మనుషులు మాట్లాడడం ప్రారంభిస్తే రాజుగారికి అర్థమైన పరిస్థితి లేదు. కలయాపన చేయడానికి ప్రయత్నం చేయాలి. అట్ట కాదు అబ్బాయి, మీరు కలభావాన్ని నిజంగా చెప్పగలిగిన వారు అనడానికి ముందు నాకు కళ చెప్పండి, ఆ తర్వాత భావం చెప్తారు అని. ఇలాంటి భయంకరమైన పరీక్ష పెట్టేటప్పటికి నేరుగా హర్యోక్ అనే ఆ నపుంసకుల అధిపతి కత్తి తీసుకుని నేరుగా దానియేలు దగ్గరికి వెళ్ళాడు. వయసైపోతున్నాడు. ఏంటి నా దగ్గర, ఏంటి కత్తి తీసుకొచ్చావు, ఏంటి కథ ఏంటి జరిగింది? రాజుగారికి కళ వచ్చిందంట. దాని భావం చెప్పమని మనుషులు అడిగాడు. భావం చెప్పమంటే వాళ్ళు కళ చెప్పమంటారు. రాజుగారు కళ మర్చిపోయాడంట. రాజుగారికి కళ భావం చెప్తే బ్రతికించి, లేకపోతే జ్ఞానందం చంపేయమన్నాడు. నువ్వు కూడా దానికి సంబంధించిన జ్ఞానం కదా, నేర్చానికి వచ్చేసామన్నాడు. అంటే రాజు దగ్గరికి పోతాం మాది పదండి. నేను నెబుకద్నెజర్ దగ్గరికి వచ్చాడు. ఏంటి సంగతి ఏంటి? అబ్బాయి నేను కలగన్నాను, కలభావంగా నాకు కలగా పోయింది, కల కావాలా కలభావం కావాలి చెప్పడానికి ఏమైనా ఉద్దం ఉందా అంటే నేను చెప్పలేను, కానీ పరలోకమందు దేవుడు ఒక ఆయన ఉన్నాడు చెప్పడానికి. నేను అలాంటి దమ్ము కలిగిన వాడిని కదని నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే పరమ దేవుడు రాజుకు వచ్చిన కళ ఈ మనిషి మనసులోకి వచ్చింది. దానికి భావం చెప్పగలిగిన సామర్థ్యం తనకు కలిగింది. కాబట్టి కళ భావం చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన దానియేలు కంటే కృప నేను గొప్ప చేసింది అంటున్నాడు గ్రంథం. అది విశేషమైన సమాచారం. కృప మనుషులను గొప్ప చేస్తుంది, కృప చేస్తుంది. నన్ను నేను గొప్ప చేసుకోను. నన్ను నేను గొప్ప చేసుకుని ఎంత గొప్ప చేసుకుంటాను? కప్ప ఉబ్బి ఏనుగంత కాదు, కప్ప ఏనుగు కాదు ఎప్పుడు. అందువల్ల కప్ప ఉబ్బితే ఏనుగు కాదు. కాబట్టి కృప ఏం చేయాలి? ఏమైనా గొప్ప చేయాల్సింది కృప, కానీ మనుషుడు తను గొప్ప చేసుకోవడానికి కుదరదు. కృప చేసే గొప్పతనం గురించి మాట్లాడుతున్న గ్రంథం. ఇప్పుడు మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు యెషయా లాంటి వాళ్ళు, దానియేలు లాంటి వాళ్ళు తమ విషయం తమ మీద క్రీస్తు ఆత్మ, క్రీస్తు శ్రమను గురించి, అటువంటి తర్వాత కలుగు మహిమను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు క్రీస్తు ప్రభు శ్రమ తర్వాత కలుగుబోయే మహిమను గురించి ముందుగా ప్రవక్తలు సాక్ష్యం చెప్పారు. ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలము సూచించవచ్చునో వారు విచారించి ఎప్పుడు జరుగుద్దబ్బా ఇది అని ఆలోచించేయడానికి ప్రయత్నం చేస్తే పరలోకమందు దేవుడు అన్నాడంట, ఇది మీకోసం కాదులే, రాబోతున్నారు ఒక తరం కొత్త నిబంధన మనుషులు, వారి కోసం మీరు పరిచయం చేస్తున్నారు, మీకోసం కాదని చెప్పాడంట. అంటే మీరు ఎంత గొప్పవాళ్ళు? యెషయా లాంటి మహాభక్తుల కంటే దానియేలు కంటే గొప్పవాళ్ళు అన్నమాటే కదా. ఎవరు చేశారు? ఇది కృప చేసిన కార్యక్రమం. గ్రంథం చెప్పాడు, తను కంగారు పడాల్సిన అవసరం లేదు. యెషయా గ్రంథంలో మనకేం తెలుసునంటే ప్రభువైన యేసుని గురించి, ఆయన జన్మను గురించి మనకు తెలుసు. యెషయా 7వ అధ్యాయంలో మనకు తెలుసు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనుక సమాచారం తెలుసు. యెషయా 40వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువుకు ముందు వచ్చే యోహాను గారి పరిచయం గురించి మనకు తెలుసు. 53వ అధ్యాయంలో ప్రభువైన యేసు యొక్క శిరోమరణము, సమాధి, పునరుద్ధానాల గురించి మనకు తెలుసు. కాబట్టి యెషయా వీటన్నిటిని గురించి ప్రవచించాడు. ప్రవచించి అయిపోయిన తర్వాత ఏమంటున్నాడంటే, ఏం చెప్పాను నాకు తెలియలేదు అన్నాడు. అంతే.
నువ్వు చెప్పింది నీకు తెలియలేదా? నాకు కాదే తెలియలేదు అన్నాడు గ్రంథం చూస్తాం ఆ సంగతి యెషయా గ్రంథంలో. కాబట్టి మేము మీకు ప్రవచించిన ప్రవక్తల యొక్క విశేషమైన సమాచారం ఇది. కృప ఏం చేసిందంటే ఆ గొప్ప ప్రవక్తల కంటే మిమ్మల్ని గొప్పవారిని చేసింది. 61వ అధ్యాయం యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో తప్పు చెప్పాను. 64వ అధ్యాయం యెషయా గ్రంథం 64వ అధ్యాయం, క్షమించాలి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 64వ అధ్యాయం 4వ వచనం సమాచారం రాబడింది. తన కొరకు కనిపెట్టుకొని వాని విషయమై నీవు తప్ప తన కార్యములు సఫలం చేయు మరి ఏ దేవుని ఎవడను ఏ కాలమందం చూచేయలేదు. అంటే దేవుడు కలడని సమాచారం మనుషులకు వినబడలేదు. అటు సంగతి వారికి తెలియబడలేదు. దానికి అర్థం మనకి తెలియలా. చదివేశాను నేను ఇప్పుడు. దానికి అర్థం తెలియలా. పరిశుద్ధాత్మ దాని అర్థం చెప్తాడు, నేను చెప్పకూడదు అర్థం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో యెషయా ఏం చెప్పాడో మన భాషలో, మన భాష అంటే అన్ని జనుల భాషలో చెప్తున్నాడు ఈ సమాచారం. 2వ అధ్యాయంలో చదువుతాం ఈ సంగతి. 9వ వచనం, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషు హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉంది. అది యెషయా 64:4లో సమాచారం. యెషయా 64:4లో ఏమని రాయబడి ఉందంట? అక్కడ చదివితే మనకు అర్థం కాదు. అసలు నాకు అక్కడ అసలు ఏం అర్థం కాలేదు. ఏం చెప్పాడు తెలియలా. పరిశుద్ధాత్మ దాని అర్థం చెప్తున్నాడు 2వ కొరింథీ పత్రికలో. కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పి అర్థాన్ని మనం గమనించాలి, కానీ మన సొంత అర్థాలు రాకూడదు గ్రంథంలో నుంచి. సంగతి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడదా? ఇదిగో కని గర్భవతి కుమారి అని చెప్తాం. ప్రభు యేసు యొక్క శిరోమరణాన్ని గురించి, సమాధి పునరుద్ధానాన్ని గురించి, ఆరోహణం గురించి వగైరా సంగతులను మాట్లాడా. 61వ అధ్యాయంలో ఆయన పరిచయం గురించి మాట్లాడా. నీకు తెలియలేదా ఇంకేం జరిగిందో? నాకు తెలియలేదయ్యా. ఎందుకు తెలియలేదు నీకు? ఇది మీ కొరకు కాదు, నేను పరిశీలన చేస్తూనే ఉన్నా. ఎప్పుడు ఏ సంగతి ఎప్పుడు జరగకపోతే నేను పరిశీలన చేస్తున్నా. ఆయన అన్నాడు, మీకు